క్రమంలో ఇజ్రాయెల్ వరుసగా ఒక వాన చినుకుల్లాగా క్షణానికి ఒకటి మిసైల్స్ ని ఇరాన్ వైపుగా పంపించింది. సుమారుగా ఇప్పటివరకు 700 మంది మరణించినట్టు తెలుస్తోంది. 1500 మంది చాలా తీవ్రంగా గాయాలయ్యారు. అర్ధరాత్రి ఇజ్రాయెల్ భీకరంగా ఇరాన్ పైన దాడి చేసింది. 1100 లక్ష్యాలని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. తమ మిసైల్స్ టెహరాన్ సహా పలు ప్రాంతాలను ధ్వంసం చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. బాలిస్టిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పూర్తిగా నాశనం చేసింది ఇజ్రాయెల్. పశ్చిమ ఇరాన్ టెహరాన్ గగనతలం పైన పూర్తిగా పట్టు సాధించింది ఇజ్రాయెల్. 70 ఇరాన్ డిఫెన్స్ బ్యాటరీలని ధ్వంసం చేసింది. అయితే మా ఆర్మీ ఇరాన్ను గణనీయంగా దెబ్బతీసిందని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF ప్రకటించింది. వారిని మధ్య ఇరాన్ వరకు తరిమి కొట్టామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ దాడిలో దాదాపుగా ఇప్పటి వరకు 700 మంది ఇరానీలు మృతి చెందగా 1500 మందికి సుమారుగా వాళ్ళంతా కూడా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. వారంతా కూడా కొన్ని వందల సంఖ్యలో ఇల్లు కూలిపోయి నిరాశ్రయులు అయిపోయారు. బయటికి వెళ్దామంటే కనీసం అక్కడ మిసైల్స్ పడుతున్నా ఎటువంటి విధంగా చూసినా కూడా ఒక గత్యంతరమైన పరిస్థితి ఇరాన్లో చోటు చేసుకుంది. ఇరాన్ స్థావరాల టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ ఇక్కడ దాదాపుగా ఒంటరి వాడైపోయాడని చెప్పాలి. ఎందుకంటే అమెరికా కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఇరాన్కి వార్నింగ్ ఇస్తోంది. అటు రష్యా, ఇరాక్, అటు అరబ్ కంట్రీస్ మొత్తం కూడా మానసికంగా నైతికంగా మద్దతుగా నిలబడినప్పటికీ ప్రత్యక్ష యుద్ధంలోకి రాకపోవడంతో ఇరాన్ ఒంటరిగానే పోరాడుతోంది. ఏకంగా అమెరికానే ఇండైరెక్ట్గా యుద్ధంలోకి దిగినాన్న చందంగా ఇజ్రాయెల్ ఆ స్థాయిలో దాడులు చేస్తోంది. సో ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ వార్త చెప్పే సమయానికి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఒక విషయాన్ని ప్రకటించింది. ద ఎయిర్ ఫోర్స్ హ్యాస్ నౌ బిగన్ ఏ వేవ్ ఆఫ్ అటాక్స్ ఇన్ టెహరాన్ అండ్ అదర్ ఏరియాస్ ఇన్ ఇరాన్. సో వేవ్స్ ఆఫ్ అటాక్స్ ఇన్ టెహరాన్ అండ్ అదర్ ఏరియాస్ ఇన్ ఇరాన్. ఎయిర్ ఫోర్స్ ద్వారా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ద్వారా అక్కడ టెహరాన్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పట్టు సాధించి టెహరాన్ గగనతలం పైన మొత్తం కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తిగా గగనతలాన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇక ఇజ్రాయెల్ వరుస దాడులతో 700 మంది మరణిస్తే సుమారుగా 1500 మందికి పెద్ద ఎత్తున గాయాలైనట్టు తెలుస్తోంది. దీని విషయంలో ఏకంగా హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ వాషింగ్టన్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ని విడుదల చేసింది. ఇక సుమారుగా ఇటు ఇజ్రాయెల్ వైపుగా 263 మంది సివిలియన్స్ హట్ అయినట్టుగా తెలుస్తోంది. 154 మంది ఆఫ్ ఇరానియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఇందులో చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక US అఫీషియల్స్ ప్రిపేరింగ్ ఎ స్ట్రైక్ ఆన్ ఇరాన్ ఇన్ అప్కమింగ్ డేస్. ఇది యాజ్ పర్ బ్లూంబర్గ్ న్యూస్ ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్ ప్రకారంగా ఆ కథనం ప్రకారంగా US అనేది చాలా పక్కాగా ఇరాన్ పైన స్ట్రైక్స్కి సిద్ధమవుతోంది రానున్న రోజులు అని చెప్తున్నారు. ఇక ఇరాన్ అరెస్ట్ 18 ఇజ్రాయెల్ ఏజెంట్స్. 18 మంది ఇజ్రాయెల్ ఏజెంట్స్ని ఇరాన్లో ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎనిమీ ఏజెంట్స్గా వారిని పేర్కొన్నారు. ఎనిమీ ఏజెంట్స్ అలెజ్డ్లీ వర్కింగ్ టు బిల్డ్ డ్రోన్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ సిటీ ఆఫ్ మషాద్ ఫర్ ప్లాన్డ్ అటాక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. 18 మంది ఏజెంట్లు ఎవరైతే ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నారో వారంతా ఒక డ్రోన్ అటాక్ కోసం స్టార్ట్ చేశారు. ఇరాన్ భూభాగంలోనే ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. ఇరాన్ భూభాగంలో ఇజ్రాయెల్ ఒక డ్రోన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఒక 3 అంతస్తుల భవనంలో డ్రోన్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఇరాన్ పైన దాడులు చేస్తోంది. కానీ ఇన్ని రోజుల పాటుగా ఇరాన్ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఇరాన్ పైన చాలా భీకరంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందో ఎక్కడి నుంచి దాడులు జరుగుతున్నటువంటి విషయాన్ని పసిగట్టి అక్కడికి వెళ్ళి చూసి ఆ బిల్డింగ్ని కుప్పకూలు చేశారు. అయితే అక్కడి నుంచి పరారైనటువంటి కొంతమంది వ్యక్తులు సుమారుగా 18 మంది ఇజ్రాయెల్ ఏజెంట్లంతా కలిసి మరోసారి ఇరాన్ భూభాగంలో నుంచే ఈ డ్రోన్ల దాడికి యత్నిస్తూ వారంతా కూడా పట్టుబడిగా తెలుస్తూ వారందరినీ అరెస్ట్ చేసిన ప్రజెంట్ ఇరాన్ డిఫెన్స్ ఫోర్స్. సో ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్ యాక్టివేటెడ్ ఇన్ సెంట్రల్ టెహరాన్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇరాన్ యాక్టివేట్ చేసింది. కానీ అది ఏమాత్రం కూడా ఇజ్రాయెల్ దాడిని తట్టుకోలేకపోయింది. ఎందుకంటే క్షణానికొకటి కనురెప్ప పాటు కనుమూసి తెరిసేలోగానే ఆ మిసైల్ అలా వచ్చిపోతోంది, ఒక్కసారిగా దాడి చేస్తోంది. నిన్న ఇరాన్ కూడా ఈ స్థాయిలోనే భీకరంగా దాడులు చేసింది. వర్షం పడితే చినుకులు ఎలా పడతాయి ఆ రకంగా మిసైల్స్తో ఒక రకంగా వర్షాన్ని కురిపించింది ఇజ్రాయెల్ పైన. ఫాతే మిసైల్స్ బాలిస్టిక్ క్షిపణులతో అటు పెద్ద ఎత్తున దాడి చేసింది. సో ఈ దాడిలో ఇజ్రాయెల్ కూడా చాలా పెద్ద ఎత్తున తీవ్ర నష్టపోయింది. టెల్-అవీవ్ ప్రాంతాన్ని మొత్తం కూడా కుప్పగూలిపోయింది ఇజ్రాయెల్. ఈరోజు ఆ ప్రతీకార దాడిలో భాగంగా అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ పైన విరుచుకుపడమే కార్యకంగా పీచం అనిపించిందని కూడా చెప్పొచ్చు. ఆ స్థాయిలో దాడులు చేస్తోంది. సో ప్రజెంట్ a flight carrying 110 Indian students evacuated from Iran lands in Delhi. So 110 మంది విద్యార్థులతో ఒక ఫ్లైట్ని మన భారత ఎంబసీ అధికారులు అటు ఇరాన్ నుంచి స్టార్ట్ చేసి ఢిల్లీలో ఇప్పటికే చేరిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి ఒక భీకరమైనటువంటి పరిస్థితి ఉంది.
చాలా యుద్ధ వాతావరణం రోజు రోజుకు చేజారిపోతోంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ చాలా భీకరంగా దాడులు చేస్తోంది. దాడిలో ఇరానియన్స్ మొత్తం కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. అస్తవ్యస్తంగా అక్కడ సిచ్యువేషన్ మారిన నేపథ్యంలోనే అటు భారత ఎంబసీ అధికారులు రంగంలో దిగారు. ఇరాన్లో ఉన్నటువంటి తమ పౌరులని విద్యార్థుల మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చుకోవాలనే ఒక ఆలోచనతో ఒక ప్రత్యేక విమానం ద్వారా సుమారుగా 110 మంది మన విద్యార్థులందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చుకున్నారు. సో చాలా సేఫ్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అది ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. సో దాంట్లో 90 మంది కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన వారే, మిగిలిన 20 మంది అంతా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారుగా తెలుస్తోంది. ఇక యుఎస్ ఇన్వాల్వ్మెంట్ కుడ్ ఎన్ష్యూర్ బెటర్ ఫ్యూచర్, ఎక్స్ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్. యుఎస్ ఇన్వాల్వ్మెంట్ కుడ్ ఎన్ష్యూర్ బెటర్ ఫ్యూచర్. ఆయన ఏం చెప్తున్నారంటే యుఎస్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇరాన్కి డెఫినెట్గా అదొక చాలా విపత్కర పరిస్థితి దారితీస్తుంది. వాళ్ళు అడిగినప్పుడుగా ఆ డీల్ పైన సంతకం చేసి ఉంటే ఈరోజు మంచి ఫ్యూచర్ ఉండేది. కానీ వారంతా కూడా బెటర్ ఫ్యూచర్ని క్రియేట్ చేయడం కోసం వదులుకున్నారు, ఆ ఆశను వదులుకున్నారు. అందుకే ఇరాన్ పైన ఇప్పుడు ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. న్యూక్లియర్ వెపన్ ఒకటి వినియోగిస్తానని చెప్పడమే కాస్త భయాందోళన గురి చేస్తోంది. ఒకవేళ కనుక ఇరాన్ బహుశా మాట మాట్లాడకుండా ఉండిపోయినా కూడా ఈరోజు ఈ స్థాయిలో దాడులు ఉండేవి కావేమో. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య దాడిలో మేము ఎంటర్ కామని చెప్పి అమెరికా చెప్పుకొచ్చింది. కానీ ఎప్పుడైతే అమెరికాని సైతం హెచ్చరించేటువంటి ఒక ప్రయత్నాన్ని ఇరాన్ చేసిందో అప్పటి నుంచి కూడా ఈ దాడులు మరింత ఒక టర్న్ తీసుకున్నాయి. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ నిన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుకొచ్చారు. ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఒక మంచి ప్లాన్ ఉంది, అన్నింటికి ఒక సమాధానం ఉంది. బట్ విల్ సీ దట్ వాట్ హ్యాపెన్స్, ఏం జరుగుతుందో చూద్దామని చాలా సైలెంట్గా ఉన్నాను. దే షుడ్ హ్యావ్ మేడ్ ద డీల్. వాళ్ళు నిజంగా డీల్పై సంతకం చేయాల్సింది. వాళ్ళకి ఎనఫ్ టైం ఇచ్చాను, 60 రోజుల పాటుగా సమయం ఇచ్చాను. దే డిసైడెడ్ నాట్ టు డూ ఇట్. వాళ్ళు నా పైన అది చేయకుండా వదిలేయడమే కాకుండా నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇట్స్ లేట్ టు మీట్. ఇప్పుడు కలిసిన ఉపయోగం లేదు. దే వాంట్ టు డూ. సో వాళ్ళకి ఇప్పుడు కలవాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. అండ్ దే వాంట్ టు కమ్ టు ద వైట్ హౌస్. సో వారు నిజంగానే కలవాలి, నన్ను సైన్ చేయాలనుకుంటే వైట్ హౌస్కి వచ్చి కలవచ్చు అనేటువంటి ఒక మాటను కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇదొకటే కాదు, ఐ మే డూ దాట్, ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. ఒకవేళ నిజంగా వచ్చి కలిసి ఉంటే నేను ఇప్పటికి ఏదో ఒకటి చేసేవాడిని, నా వంతుగా సహాయాన్ని చేసి యుద్ధం జరగకుండా ఆపేవాడిని. కానీ ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఇన్ వార్ రూమ్ ఇన్ ఎ వైల్. వీఆర్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ సంథింగ్ టెరబుల్. మనం ఒక భారీ ప్రమాదం జరగబోతున్న దాంట్లో ఒక మధ్యస్థనంలో ఉన్నాము. అంటే ఒక భారీ విస్ఫోటనం జరుగుతున్న దాంట్లో ఒక మధ్యస్థనంలో ఉన్నారు. ఇప్పుడు మధ్యంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఏం చేసినా, ఎటువంటి పరిస్థితులు దారితీసినా కూడా ఆపలేవేమో అంటే ఒక నిరాశ్రయంతో ఆయన మాట్లాడుతున్నట్టుగా, వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే వీఆర్ ఇన్ మిడెస్ట్ ఆఫ్ ది సంథింగ్ టెరబుల్. సో మనం ఒక మధ్యస్థంలో ఉన్నాము, ఒక భారీ విస్ఫోటనానికి సంబంధించిన మధ్యస్థంలో ఉన్నాను. ఐ హేట్ టు సీ మచ్ డెత్ అండ్ డిస్ట్రక్షన్. నేను అటువంటి ఒక భారీ విస్ఫోటనాన్ని, ఒక భారీ డిస్ట్రక్షన్ని చూడ్డానికి ఇష్టపడను. ఐ హేట్ దాట్ అంటున్నారు ఆయన. ఐ హ్యావ్ ఐడియాస్ యాజ్ టు వాట్ ఐ కుడ్ డూ. నాకు ఏం చేయాలని ఒక స్పష్టమైనటువంటి భావన కూడా ఉంది. బట్ దే ఆర్ నాట్ ఫైనల్. అవి ఫైనల్ కాదు. ఐ లైక్ టు ఫైనలైజ్ 1 second బిఫోర్ ఇట్స్ డ్యూ. థింగ్స్ చేంజ్ ఎస్పెషల్లీ విత్ ద వార్ వల్ల చాలా సంఘటనలు మారుతాయి. చాలా పెద్ద ఎత్తున భీకర నష్టం కూడా వాటిల్లుతోంది. అటువంటి జరగకూడదని నేను కోరుకున్నాను, కానీ అది జరిగిపోయింది. చాలా మధ్యస్థంలోకి చేరుకున్నాము. ఇప్పుడు ఏం చేసినా ఎటువంటి ఉపయోగం లేదనేటువంటి మాటలు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చాలా భీకరంగా, నిజంగా ఇటువంటి దాడి మునుపెన్నడూ కనీవిని ఎరగని రీతిలో జరుగుతోంది. సో ఇరాన్ కూడా అదే స్థాయిలో కొంత విరుచుకుపడింది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ వార్త చాలా భీకరమైనటువంటి దాడి. ఇరాన్ కూడా ఈ స్థాయిలో ఇజ్రాయెల్పై దాడి చేసిన సందర్భాలు ఏకంగా 1100 లక్ష్యాలని, ఒకటి కాదు రెండు కాదు, 1100 టార్గెట్స్ని ఎంచుకొని ఇరాన్ పైన ఇజ్రాయెల్ మిసైల్స్ ప్రయోగిస్తోందని అంటే అర్థం చేసుకోండి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. పూర్తిగా చిన్న భిన్నం అయిపోయింది. టెహ్రాన్ గగనతలాన్ని మొత్తానికి అదుపులోకి తీసుకుంది. టెహ్రాన్ మొత్తం ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. సో నేతన్యాహు పార్టీ గెయిన్స్ పోల్. సో ఇక్కడ నేతన్యాహుస్ పార్టీ గెయిన్స్ సపోర్ట్ అంటూ ఒక పోల్ కండక్ట్ చేశారట. దాంట్లో ఛానల్ 13 అనేటువంటి ఒక ఇజ్రాయెల్ ఛానల్ ఒక పోల్ కండక్ట్ చేసింది. ఏమంటే ద ఫస్ట్ సిన్స్ ద అవుట్ బ్రేక్ విత్ వార్ షోస్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుస్ పార్టీ గెయినింగ్ సపోర్ట్ రైజింగ్ ఫ్రమ్ 24 to 27 సీట్స్. ఆ సర్వేలో, ఆ పోల్లో నేతన్యాహు ఈ పోరాటం చేయడం వల్ల, యుద్ధం చేయడం వల్ల అక్కడ ప్రజల నుంచి ఆదరాభిమానాలు పొందుతూ ఉన్నారట. 24 స్థానాల నుంచి ఆయన మరొక 3 స్థానాలకు పెరిగే అవకాశం ఉందట. సో ద నెతన్యాహు లెడ్ కోయిలేషన్ స్టిల్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ కెసెంట్ మెజారిటీ. ఆయన కనుక యుద్ధాన్ని ఆపేస్తే
ప్రజలు ఈ స్థాయిలో ఆదరించే వాళ్ళు కాదు. ఆయన యుద్ధాన్ని కొనసాగిస్తూ ఇరాన్ పైన దాడులు చేస్తున్నాడు కాబట్టి ప్రజల్లో కొంత ఆదరాభిమానులు పొందుతూ ఉన్నాడు. తన గతంలో కంటే ఈసారి ఆయనకి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఒక ఛానల్ చెప్తున్నాడు. మరి రాజకీయ విశ్లేషణలు రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా కానీ ప్రపంచ శాంతికి మాత్రం విఘాతం కలుగుతున్న మాట అయితే డెఫినెట్గా వాస్తవం. నిన్న మనం చూసాం రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా స్టే అవుట్ ఆఫ్ ఇట్, నువ్వు దయచేసి దీనికి దూరంగా ఉండు, లేదంటే అక్కడ విపత్కర పరిస్థితి